ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కేంద్రంలోని కర్నూలు ఎస్టేట్ కి చెందిన ఐశ్వర్య అనే అమ్మాయికి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలోని రాజావీధి నగర్కు చెందిన గంటా తేజేశ్వరరావు అనే అబ్బాయికి పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన వీరిద్దరికీ ధూమ్ గా పెళ్లి చేసేందుకు గద్వాలలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లికి సరిగ్గా 5 రోజుల ముందు ఐశ్వర్య సడన్ గా ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో అమ్మాయి ఎవరో ప్రేమించిన వ్యక్తితో లేచిపోయిందని అంతా భావించారు. ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్టు అబ్బాయి తేజేశ్వర్ తరపు వారు ఐశ్వర్య బంధువులకు చెప్పేశారు. కానీ అప్పటికే తేజేశ్వర్ అమ్మాయి పట్ల విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. ఇంతలో ఫిబ్రవరి 16వ తేదీన ఐశ్వర్య ఇంటికి తిరిగొచ్చేసింది. వెంటనే తేజేశ్వర్కు ఫోన్ చేసిన ఐశ్వర్య గుండెలు పగిలేలా రోదిస్తూ తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నమివ్వటానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం, నువ్వు లేకుండా నేను జీవించలేను అంటూ ఐశ్వర్య భోరున ఏడుస్తూ తేజేశ్వర్కు చెప్పింది. అప్పటికే అమ్మాయితో గాఢ ప్రేమలో మునిగిపోయిన తేజేశ్వర్ ఏడుస్తూ ఐశ్వర్య చెప్పిన మాటలు విని కరిగిపోయాడు. కట్నం కోసం నేనేమైనా మిమ్మల్ని వేధించానా? మన పెళ్లికి డబ్బు అడ్డే కాదు, ఇక మనల్ని ఏ ఒక్కరూ విడదీయలేరు అంటూ తేజేశ్వర్ ఐశ్వర్యకు తేల్చి చెప్పాడు. ఇక 6 నువ్వే భార్యవంటూ ఐశ్వర్యకు తేజేశ్వర్ వాగ్దానం చేశాడు. కానీ పెళ్లికి ముందు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అమ్మాయిని తాము నమ్మలేమని, ఈ పెళ్లి చేసేది లేదని తేజేశ్వర్కు అతడి తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. తేజేశ్వర్ అన్నయ్య తేజవర్ధన్ కూడా తమ మాటను జవదాటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇక నీకు మాకు సంబంధం లేదని ఖరాఖండిగా చెప్పేశాడు. కానీ తేజేశ్వర్ ఐశ్వర్యను తప్ప ఇంకెవ్వరినీ తన భార్యగా ఊహించుకోలేనని ఇంట్లో చెప్పేశాడు. చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు. అప్పట్నుంచి ఇంట్లో ఐశ్వర్య కోసం కుటుంబ సభ్యులతో తేజేశ్వర్ వాదిస్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయి చాలా మంచిదని, తననే కాకుండా ఇంట్లో వారందరినీ బాగా చూసుకుంటుందని చెప్పేవాడు. తేజేశ్వర్ ఎంత చెప్పినా ఆ అమ్మాయి వేరే వ్యక్తిని ప్రేమిస్తుందనే అనుమానంతో తల్లిదండ్రులు కన్విన్స్ కాలేకపోయారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు వద్దని వారించినా తేజేశ్వర్ ఐశ్వర్యనే పెళ్లి చేసుకుంటానని గత నెల మే 18వ తేదీన గద్వాల జిల్లాలోని బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు. ఐశ్వర్య తల్లి, కుటుంబ సభ్యులంతా దగ్గరుండి పెళ్లి జరిపించారు. చివరికి కొడుకు పెళ్లికి వెళ్లకపోతే బాగోదని బంధువులు చెప్పడంతో తేజేశ్వర్ తల్లిదండ్రులు అయిష్టంగానే పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఇంట్లోకి అనుమతించారు. కొద్ది రోజులు గద్వాలలో అత్తారింట్లోనే ఉన్న ఐశ్వర్య ఈ నెల మొదట్లోనే పుట్టింటికి వెళ్ళింది. తేజేశ్వర్ గద్వాలలోనే ఉన్నాడు. ఈ క్రమంలో ఈ నెల జూన్ 17వ తేదీన కొంతమంది తేజేశ్వర్ను కలిశారు. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కారెక్కించుకొని తీసుకెళ్లారు. అంతే, ఆ కారులో వెళ్లిన తేజేశ్వర్ అదృశ్యమైపోయాడు. రోజులు